Please do subscribe to Prajabheri News Channel. వెళ్ళండి 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 భగవాన్ బ్రహ్మాచార్య ధర్మానికి రూపురాసినటువంటి వారి యొక్క ప్రజలైనటువంటి ఇతరైనటువంటి ఆరోగ్యంగా చేస్తూ మనకెంతో శోభాయమానాన్ని ఇస్తున్నారు. కావున మనమందరం కూడా వారి అడుగుజాడలు నడుస్తూ మన దేశాన్ని రామరాజ్యంగా మార్చాలని కోరుతున్నాం. బోలో భారత్ మాతా కీ జై. వినపడదు సార్ వాయిస్ జై శ్రీరామ్. ఓకే సార్ జై శ్రీరామ్. ఓకే. జై శ్రీరామ్, జై రామకృష్ణ. రేపటి రోజు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మహోజ్వలంగా, దివ్యంగా, భవ్యంగా శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ
నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి రామకృష్ణ విద్యానికేతన్ పక్షాన అందరికీ రేపటి రోజు కార్యక్రమం యొక్క ఉత్సాహాన్ని ఈరోజే కలిగించాలని, అందరిలో భక్తిభావము, రాముని యొక్క ధార్మికత అందరిలో కలగాలనేటువంటి సదుద్దేశం చేత ఈరోజు ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో అందరూ కూడా మార్గంలో అందరూ సహకరించి ఇందులో పాల్గొని అందరిలో భక్తిభావం కలిగించేట్టుగా, రాముడు ధర్మానికి రూపుదాల్చినటువంటి ఒక విగ్రహం కాబట్టి రామ విగ్రహాన్ని ధర్మ అంటారు. ధర్మస్వరూపుడే రాముడు కాబట్టి అందరిలో ధార్మిక భావం కలగాలని, తద్వారా మన దేశము ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అందరూ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలనేటువంటి సదుద్దేశం చేత ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతుంది.